నీకు పెళ్లి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? ఏదో కారణం చెప్పి ముందే తప్పించుకొని ఉండొచ్చు కదా. మండపం దాకా తీసుకొచ్చి అందరి ముందు అవమానం చేశావు. అంత అవసరం ఏమొచ్చింది అభి? సమాధానం చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? అభి, జేజీ అడుగుతోంది కదా, చెప్పు. ఏం చెప్పమంటారు? చెబితే విని తట్టుకునే శక్తి మీకుందా? చావకుండా బ్రతకగలము అంటే చెప్పండి, చెప్తాను. అభిబాబు, కొంప తీసి చెప్పేస్తాడా ఏంటి? చచ్చినా చెప్పడు. చెప్తే వీళ్ళు చేస్తారు. ఏంట్రా అంత పెద్ద విషయం? నేను చూడని సమస్యలా? నేను పడని కష్టాలా? నేను చూడని బామ్మగారి అనుభవంతో పోలిస్తే నీ వయసు ఏ పాటిది అభి? ఏదైనా ఉంటే పెద్దవాళ్ళం మాతో చెప్పాలి కదా. నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటే ఎలా? నిజమేనానమ్మా, కానీ చిన్న వయసులో ఇల్లు వదిలి పరాయి ఊళ్ళో ముక్కు మొహం తెలియని మనుషుల మధ్య అష్ట కష్టాలు పడి బ్రతికిన వాణ్ణి నేనే తట్టుకోలేకపోతున్నాను. మీకు చెప్పకూడదని కాదు, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అర్థం చేసుకోండి. నాకై నేను చెప్పే వరకు దయచేసి నన్నేం అడగండి. కొంపదీసి మనల్ని అడుగుతారేమో. రూమ్కి వెళ్ళిపోదాం పద చంద్రిక. అడిగిన అడుగుతారు. పద పోడ్రు. వాడి మనసులో ఏదో బాధ ఉంది కల్పన. ఏదో బరువు మోస్తున్నాడు. అవును బామ్మగారు, లేకపోతే అభి ఇలా చేయడు. చారుకేశా, నీకేమైనా తెలుసా? అది బామ్మగారు, మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. కానీ మీరు అభిబాబును అర్థం చేసుకున్న తీరు మాత్రం బాగుందండి. అభి ఇంటి రక్తం చారుకేశా. ఈ రక్తానికి ప్రేమించడమే తెలుసు, త్యాగం చేయడం తెలుసు, మోసం చేయడం తెలీదు. ఎందుకు మేడం అంత టెన్షన్ గా ఉన్నారు? మేడం మేడం వదలండి, మేడం వదలండి మేడం. ఇప్పుడెలా ఉంది మేడం ఊపిరాడట్లేదు. ఇంకా కళ్ళు పైర్లు గమ్ముతున్నాయి మేడం. ఇంకా చచ్చిపోతానేమో అని భయంగా ఉంది మేడం. ఇంకా మేడం వదలండి చెప్పడానికేం మిగల్లేదు కదా. మేడం వదలండి మేడం. వాడు కోమాలో నుంచి బయటికి వచ్చాడు అంటే నాకు ఇలాగే ఉంది. అర్థమైంది మేడం, కానీ అతను అంత భయంకరమైన వాడా? అంటే మిమ్మల్ని మించిన వాడా అని. కొన్నింటికి కోలమానాలు ఉండవు నాగభూషణం. ఒక మనిషిని చిన్న బుల్లెట్తో చంపొచ్చు, పెద్ద బాంబుతోనూ చంపొచ్చు. రక్తం చిందించకుండా కేవలం మాటలతోనూ చూపులతోనూ చంపొచ్చు. ఆ ఏసీపీ ఇళయరాజా అలాంటివాడు. వాడి చూపులు కత్తులు, వాడి మాటలు బుల్లెట్లు. వాడు పాడుతూ ఉంటే ఒంట్లోని రక్తమంతా సలసలసల మర్రిగిపోతుంది. వాడు పక్కనుంటే హై వోల్టేజ్ కరెంటు తీగ నన్ను కౌగిలించినట్టుగా ఉంటుంది. ఒక పెద్ద జలపాతం కొండపై నుంచి లోయలోకి జారి పడుతున్నట్టుంటుంది.
వాడు నన్ను చంపడు, అలాగని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. మేడం, అతను ఎవరైనా గాని అతనికి మీరు భయపడడంలో అర్థం లేదు మేడం. నేను ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు కదూ. బాగా ఆకలి మీద ఉన్న ఒక సింహం పులి ఎదురు పడితే ఏం జరుగుతుంది? సింహం పులిని తింటుందా, పులి సింహాన్ని తింటుందా? రెండు బలమైన జంతువులే కాబట్టి చెప్పలేం మేడం. మా ఇద్దరి పరిస్థితి కూడా అదే. ఎవరు ఎవరిని చంపుతారో తెలీదు. ఆ ఫ్యామిలీని బెదిరించడానికి శాపం అనే అస్త్రాన్ని వాడదామనుకున్నాను, కానీ నన్ను బెదిరించడానికి ఏసీపీ అనే బ్రహ్మాస్త్రం వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి నాగభూషణం? డోంట్ వర్రీ మేడం, ఏసీపీ గారు మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా. వాడు గతాన్ని మర్చిపోయాడో లేదో తెలీదు. రిస్క్ తీసుకోకూడదు నాగభూషణం. వాణ్ణి హాస్పిటల్లోనే లేపేయాలి. రిస్క్ తీసుకోకూడదు అంటూనే ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారేంటి? చంపడేందుకు మేడం? ఎందుకంటే వాడు చావకపోతే నేను చస్తాను కాబట్టి. అతను గతం మర్చిపోయి ఉంటే ఏ సమస్య రాదు కదా మేడం. కోమాలో ఉన్నవాడు బయటికొచ్చాడు. గతం మర్చిపోయి ఉంటే ఏదో ఒక రోజు అంతా గుర్తుకొస్తుంది కదా, అప్పుడు సమస్య అవుతుంది కదా. అప్పుడెప్పుడో వచ్చే సమస్య కోసం ఇప్పుడు తొందరపడ్డం ఎందుకు మేడం? ఇంట్లోకి పాము దూరితే అది ఎక్కడ దాక్కుందో కనిపించలేదని వెతకడం మానేస్తావా? కాటేసేంత వరకు కామ్గా ఉంటావా? ఇల్లంతా వెతికి మరీ చంపేస్తావు కదా. అలాగే ఆ ఏసీపీ కూడా చావాలి. కానీ అతను పోలీస్ ఆఫీసరు అంటున్నారు కదా మేడం. అందుకే చెప్తున్నాను, వాడు డిశ్చార్జ్ అవ్వకూడదు, డైరెక్ట్ గా పైకి పోవాలి. అది కాదు మేడం, నేను Do what I say, నాగభూషణం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ ఏసీపీ ఇళయరాజా హాస్పిటల్లోనే చావాలి, అంతే. అలాగే మేడం, నేను చూసుకుంటాను. అవే సబ్మిట్ చేయండి. అన్నయ్య? మళ్ళీ కాల్ చేస్తాను. అన్నయ్య, అమ్మాయి గారు అన్నయ్య ఇక్కడ చారుకేశా. ఒక నిమిషం కూర్చోండి అమ్మాయి గారు. అన్నయ్య, దివ్య, దివ్య, అన్నయ్య ఇక్కడ జడ్జి. పైన ఉన్నాడమ్మా. అన్నయ్య, అన్నయ్య కిందకి రా. అన్నయ్య, అన్నయ్య. చంద్రిక, దివ్య వచ్చింది కదా, పెద్ద గొడవ జరగబోతున్నదన్నమాట. ఆడపడుచు తరఫున పంచాయతీ చేయడానికి వచ్చిందేమో. అన్నయ్య, దివ్య, చూస్తుంటే పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది చంద్రిక. పెద్ద యుద్ధం జరుగుతుందో పేలని టపాసులో తుస్సుమంటుందో. దివ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? నీకేం కాలేదు కదా? ముందు నీకేమైందో చెప్పన్నయ్య. నాకేమవుతుందమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వేంటి చెప్పపెట్టకుండా వచ్చావు? ఏంటన్నయ్య, ఏం జరగనట్టు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఎంతసేపు నా గురించి తప్ప నీ గురించి ఆలోచించవా? ఎందుకు ఇలా చేసావు? మా అన్నయ్య తప్పు చేయడు అని నాకు తెలుసు. అబద్ధం చెప్పి నాటకాలాడి పెళ్ళ ఆపేశావు. అంత అవసరం ఏమొచ్చింది? శశి కన్నీళ్లకి, ఆయన కోపానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నానన్నయ్య. వాళ్ళని ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు? ఆయనపై ప్రతీకారం తీర్చుకుంటున్నావా? మరి శశికి ఎందుకు శిక్ష వేస్తున్నావు? మేమడిగినప్పుడు చెప్పలేదు, ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతుంది, చెప్పరా? నువ్వెంతగానో ఇష్టపడే నీ చెల్లెలు అడిగినా కూడా చెప్పవా అభి? పంప తీసి చెప్పేస్తాడేమో చంద్రిక. హరిహరాదులు దిగొచ్చినా చెప్పడు వాడు.
నీ మౌనానికి అర్థం ఏంటన్నయ్య? మండపంలోనూ నువ్వు నోరు తెరవలేదంటే ఏదో కారణం ఉంది అనుకున్నాను. కనీసం మన వాళ్ళ మధ్యన నువ్వు నోరు విప్పి చెప్పకపోతే ఎలా అన్నయ్యా? మాకు తెలియకుండా ఏం దాయాలనుకున్నావురా నువ్వు? నీ బాధ ఏంటో చెప్పు అభి మాకు. నీ కష్టం ఏంటో మాతో పంచుకో. కుటుంబం ఉన్నది కష్టసుఖాలు పంచుకోవడానికే అభి, అంతేగాని ఒంటరిగా కుమిలిపోవడానికి కాదు. చెప్పబి. సరే అన్నయ్య, పెళ్లి చేసుకుంటాను అని నా మీద ఒట్టు వేశావు. ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు అని మౌనంగా ఉన్నా. దివ్య, దయచేసి అలా అన్నకమ్మా. అయితే చెప్పన్నయ్యా. ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. శశిని ఇష్టపడ్డావు కదా? మనకిష్టమైనవన్నీ మన సొంతం కావమ్మా. శశి నీకు సొంతం కాకుండా ఏం ఆపుతుంది? అసలు ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? కారణం లేకుండా నువ్వే పని చేయవని నాకు బాగా తెలుసు. ఆ కారణం ఏంటో నాకు చెప్పన్నయ్యా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానమ్మా. ఆ సమయం ఎప్పుడొస్తుందిరా? కొన్నాళ్ళు ఓపిక పట్టండి జేజీ. ఎన్నాళ్ళని శశిని బాధ పెడతావు? నాకు తెలీదు. శశి ఏడుస్తుంటే నేను సంతోషంగా ఉండలేనన్నయ్య. ప్లీజ్ దివ్య, ఇప్పుడు నన్నేమి అడక్కు, నన్ను ఇబ్బంది పెట్టకు. నాపై నీకు నమ్మకం ఉంటే నేను చెప్పే వరకు ఆగు. అందరికీ చెప్తున్నాను, ఎవరు నన్ను ఫోర్స్ చేయకండి. అన్నయ్య, చెప్పాను వాడు చెప్పడు అని. పోనీ మనం చూద్దామా? వాడి బాధ ఏంటో, ఏం దాచిపెడుతున్నాడు, ఏమీ అర్థం కాకుండా ఉంది. తనే చెప్తాను అంటున్నాడు కదా బామ్మగారు, వదిలేయండి. శశిని ఎలా వదిలేస్తాం కల్పన? చారుకేశా, అన్నయ్య నీతో ఏమైనా చెప్పాడా? లేదండి. మీకు విషయం చెప్పాలి అమ్మాయి గారు. మన చిన్నప్పుడు ఏసీపీ ఇళయరాజా గారు ఉండేవారు. అవును, ఆయన చనిపోయారు. లేదండి, ఆయన బ్రతికే ఉన్నారు. నిజమా? ఇన్నాళ్ళు కోమాలో ఉన్నారట, ఇప్పుడే రికవర్ అయ్యారట. ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్లో. ఓ, ఒకసారి వెళ్ళి చూసొద్దాం చారుకేశ్. అందుకే చెప్పానండి, పదండి వెళ్దాం. పద. హలో, ఎస్ పంపించండి. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు ఏసీపీ గారి బంధువా? అవును డాక్టర్. ఓకే. ఆయన హాయిగా ప్రశాంతంగా ఉండేలా చూడటం కోసం వచ్చాను. తను బాగా డిస్టర్బ్గా ఉన్నారు. ఇందాకే సడేషన్ ఇచ్చాం. మెలకు రావడానికి కాస్త టైం పడుతుంది. అసలు మెలకువే రాకుండా ఉండడానికి ఎంత టైం పడుతుంది? వాట్ డూ యు మీన్? ఇందాకే కదా అతను హాయిగా ప్రశాంతంగా ఉండాలన్నారు. డాక్టర్, చావుకు మించిన హాయి ప్రశాంతత ఇంకేముంటుంది చెప్పండి? సారీ, మీరు ఆ పని మీద వచ్చుంటే మర్యాదగా వెళ్ళిపోండి. మీరు నన్ను డబ్బుతో కొనలేరు. ఎక్కువ డబ్బులు ఇస్తే అమ్ముడిపోతాను అనుకుంటున్నారా? అతను ఒక పోలీస్, నేను ఒక డాక్టర్. నేను క్రిమినల్ని. డాక్టర్, మీరు చేసే ఆపరేషన్స్ ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యి పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. జస్ట్ లైక్ ఇది కూడా అలాంటిదే అనుకోండి. నేను పోలీసులను పిలుస్తాను. చెప్పేది పూర్తిగా వినండి డాక్టర్. మీరు చెయ్యకపోతే ఇంకొకరు వచ్చి చేస్తారు. కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తాం. ఎందుకంటే ఏసీపీతో పాటు మిమ్మల్ని కూడా వేసేయాలి కదా. చెప్పండి డాక్టర్, చేస్తారా చస్తారా? ఇది కొంచెం రిస్క్ అండి. చావడం కన్నా రిస్క్ కాదు కదా డాక్టర్. హలో, ఈ రోజే పని పూర్తి చెయ్యండి. దండ ఆర్డర్ ఇచ్చి వస్తాను.
శవానికి వేయడానికి గుర్తుందిగా పంజుడు. సిస్టర్, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయేమో తీసుకురండి. అలాగే డాక్టర్. త్వరగా పాయిజన్ ఇంజెక్షన్ పొడిచే డాక్టర్. ఆ పోలీసును చంపే. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలో నా మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే. సెంటర్లో డాష్ ఇచ్చి ఓఎమ్మో ఓహో, జంక్షన్ లో స్పాట్ ఎట్టి ఓయబ్బో ఓహో, అన్ని కొల్ల కొడతాడే, ఎన్నో తిప్పలు పెడతాడే. ఇంట్లో కన్నమేస్తాడే, ఇట్టే మాయమవుతాడే. ఇంట్లో కన్నమేస్తాడే, ఇట్టే మాయమవుతాడే. పోలీసోడు దొంగల పాట పాడుతున్నాడేంటి? హలో డాక్టర్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు సార్, ఇంజెక్షన్ చేస్తున్నాను. ఇంజెక్షన్ చేసి నా ప్రాణాల్ని దోచుకోవాలనుకుంటున్నావా? లేదు, ఇది ఆ ఇంజెక్షన్ కాదు. మరి నీ బాడీలో టెన్షన్ ఎందుకు, ఫోరెడ్ మీద చెమటలెందుకు? ఇంతకీ ఏ ఇంజెక్షన్ ఇది? ఏ ఇంజెక్షన్ ఇది? ఏ ఇంజెక్షన్ ఇది? చెప్పు చెప్పు. ఏ ఇంజెక్షన్ ఇది? చెప్పు చెప్పు చెప్పు. ఏ ఇంజెక్షన్ ఇది? అమ్మో, మేడం చెప్పినట్టు ఏసీపీ మామూలుడు కాదు. అమ్మో, వీళ్ళు వస్తున్నారేంటి? అర్జెంట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. చంపొద్దు, నన్ను చంపొద్దు, ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు. ఎందుకు? డాక్టర్ మాత్రమే ఇంజెక్షన్ చేయాలా? పేషెంట్ చేయకూడదా? నేను చేస్తాను రా, నేను చేస్తాను రా. నా పైన అటాక్ జరిగి 24 hours కూడా కాలేదు. ఇలా స్పృహలోకి వచ్చానో లేదో అప్పుడే నన్ను చంపడానికి ట్రై చేశాడు.
ఒరే నిన్ను చంపేస్తాడా, చంపేస్తా నిన్ను. అయ్యో సార్, సార్ ఆగండి సార్. సడేషన్ ఇస్తే స్పృహలకి రాననుకున్నావా? పోలీస్ ఇళయరాజా ఐపీఎస్ అంత ఈజీగా చచ్చిపోతాననుకున్నావా? చంపేస్తాను నిన్ను, చంపేస్తాను రే. డాక్టర్ గారు మీరు వెళ్ళిపోండి. వెళ్ళండి. ఏయ్! అహే! వాడిని ఎందుకు వదిలేశారు? వాడిని అరెస్ట్ చేయాలి నేను. ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి అంకుల్. ఆ? ఏ? అంకుల్లా? ఎన్ని రోజులైంది అంకుల్ మిమ్మల్ని చూసి? చూడడానికి నువ్వే అంకల్లా ఉన్నావు, నువ్వు నన్ను అంకల్ అంటున్నావా?